ఆ వర్గం ఈ వర్గం అని లేదు. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. హామీల అమలు కోసం ఆందోళనలు చేస్తున్నారు. 4000 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని అవ్వాతాతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ఏమైందని అడుగుతున్నారు ఆడబిడ్డలు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని మేడ్చల్ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. తమ సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఏర్పడి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఒకవేళ ఎలా నెరవేరిస్తే ఎలాంటి హామీలు నెరవేరాయి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్న రైతుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ స్థానికుల సమస్యలు కావచ్చు, మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇక్కడ స్థానిక ఉన్నటువంటి రైతుల సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు అందరు మహిళలందరూ కూడా ఒక అరుగు పైన కూర్చున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారి మాటల్లో తెలుసుకున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా, పింఛన్ వస్తున్నాయా లేదా, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా పోయింది, ఇప్పటికే సంవత్సరం దాటింది, ఈ సంవత్సరం లోపల ఎలాంటి పనులు జరిగాయని చెప్పేసి వారి మాటల్లో తెలుసుకుందాం. అలా చెప్పండి, అంటే మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తున్నది కానీ అంతే పాతదే వస్తున్నది బిడ్డ, పాతదే వస్తున్నది. మళ్ళా పెరిగిన పింఛన్ రాలేదు. ఇల్లు లేకపోయా, జాగా లేకపోయా. పాతది ఎంత వస్తుండే? 2000. 2000 అంటే ఎవరిస్తుండే పాతది అదే కేసీఆర్ చేసిన పింఛనే కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 4000 చేస్తానని చేసిందా? చేయలేదు కదా అయ్యా, కొత్తగా వచ్చిన పింఛన్ రాలేదు కదా, ఇంకా కాలేదు. ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అనుకుంటే ఈ 40 అప్లై చేసినావా? కొత్తదానికి చేసినా కూడా ఇప్పటి వరకు ఏం లేదు. ఇప్పటి వరకు ఏం లేదు. రూపాయి కూడా ఎక్కువ పెరిగింది లేదు. ఇప్పుడు గృహలక్ష్మి అని చెప్పేసి ఒకటి పథకం పెట్టారు. మళ్ళీ గృహలక్ష్మి వస్తుందా మీకు? 2500 వస్తున్నాయి. రాలేదు, గృహలక్ష్మి రాలేదు. అన్ని రేట్లన్నీ పిరమైనాయి. గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు. ఇండ్లు చూడిపో ఎట్లున్నాయి, కూలిపోతట్టున్నాయి. ఈసారి అయితే ఊలిపోతాయి. ఇంతకు ముందు ఎట్లా ఉండేది? ఎట్లాంటి పరిస్థితులు ఉండేనా ఇంతకు ముందు? లేకుండే ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగానే ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే. అన్ని టైంకి వస్తుండే పింఛన్ గానీ. ఇప్పుడు 2 నెలల సంది వస్తూనే లేవు పింఛన్లు. 2 నెలల నుంచి వస్తలేవా? 2 నెలల సంది వాళ్ళే. పిరి బస్సులకు మేము రోజు తిరుగుతామా? పిరి బస్సులకు అవన్నీ ఇచ్చి ఇవన్నీ రేట్లు ఎక్కువ చేస్తే ఎట్లా బతుకుతాము? 2000 బతకలేము కదా. అన్ని రోగాలు నొప్పులు వస్తున్నాయి. నీళ్ళ సమస్య బాగా ఉందా? నీళ్ళకు బాగుంది ప్రాబ్లం. నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి? మళ్ళీ సంవత్సరం దాటింది, మళ్ళీ ఇంతవరకు ఏం చేసిరా లేదా అనేది కూడా తెలుస్తలేదు. మళ్ళీ ఏం చెప్తారు? మాకు అన్ని వేయాలి, అన్ని వేయాలి. ముందాత ఎట్లుందో లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. పరిస్థితులను బట్టి చూడాలి. అంతే. గరీబోళ్ళు చాలా ఉన్నోనికే పెడుతురు కానీ లేనోనికి అయితే ఏం చూస్తలేరు. ఇప్పుడు 2000 పెట్టి దుకాణంలోకి పోతే ఏం సామాన్ వస్తుంది? 2500 ఇస్తున్నారు. లేవు, 2500 వస్తలేవు. మళ్ళీ గ్యాస్ గిన్నె 500 అన్నారు కానీ గ్యాస్ గిన్నె 500 వస్తలేవు. అవే 900. 1000 రూపాయలు అనుకో. 100 రూపాయలు ఏమొచ్చింది? 1000 రూపాయలు గ్యాస్ కు ఇస్తా అన్నారు. అది లేదు, ఇది లేదు, ఏం లేదు. ఆటో నడిపిస్తానన్నారు కదా, ఆటో వాళ్ళకు కూడా 12,000 ఇస్తామని చెప్పేసి రూపాయి కూడా లేదు. ఏమిటికి అది ఆ పొరలు నాగమాగం పట్టిస్తారు. మళ్ళీ 2000 మహిళలకు వేస్తున్నారు. మా ఆయనకు 2000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ మీద ఎట్లా బతుకుతాము? ఆయన ఉన్నప్పుడన్నా బతుకమ్మ సీరియల్ అని ఇచ్చు దసరా. ఆ సీరియల్ లేవు, ఈ సీరియల్ లేవు. ఎట్లా ఉన్నటివే మొత్తం తీసేస్తారు కాదు. ఆ సీరియల్ అన్నీ వస్తుండే కానీ ఆయన అవి లేవు. 2000 ఇస్తా అన్నాడు. అవి వేయకపోయి ఇవి వేయకపోయి ఎట్లా బతుకుతాం నాయన? నీళ్ళు కూడా లేవు. ఇబ్బంది. ఇప్పుడు చేతగానాలు ఎక్కడ ఎత్తుకొచ్చుకుంటాం నీళ్ళు? ఏమన్నా కనీసం మహిళలకు 2000 ఫ్రీ బస్సు పెట్టి పారు చేసే బదులు అవన్నీ వేయాలి కదా. ఫ్రీ బస్సు పెడితే ఎవడు బతుకుతుండు? ఇండ్లలో ఉన్న వాళ్ళని, ఇంట్లో కూర్చున్న వాళ్ళని బయటికి లేపిండు. పని చేసేటోళ్ళనేమో పైసలు పెట్టుకొని పోతురాయి. ఏం లాభం చెప్పు? మీ కొడుక్కి అంటే ఆటో ఇంతకుముందు అంటే ఆటో నడిపితే ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు కూడా నష్టపోయారు కదా. అంటే ఇంతకుముందు ఆటో వాళ్ళు నడిపితే కనీసం రోజుకి ఒక 1000 రూపాయలు 500 సంపాదించారు. ఇప్పుడు ఫ్రీ బస్ అందరు ఫ్రీ అనేది చెప్తున్నారు. మీ కొడుకు ఇంటికి తీసుకొస్తుండే ఏమన్నా ఆటో నడిపి? ఏం 200-300 తెస్తే పెళ్ళామో కొట్లాటలు. ఇక సావాలన్నా బతకాల మరి ఈయన చేసే కథలకు. ఇప్పుడు సావుడే ఉంది నాయన, ఇంకొకటి ఏం లేదు. 200-300 తెస్తే పోర్ల ఖర్చు అవుతుంది. 3 పోర్లు మరి తింటేందుకు అమ్మనాయన ఎట్లా నడుపుతాడు ఒక్కో కొడుకు? గత ప్రభుత్వం చేసి వచ్చే పథకాలే ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాయి తప్ప అదేది కొత్తగా చేసింది లేదు. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన హామీల్లో కేవలం ఫ్రీ బస్సు మాత్రమే నడుపుతున్నారు. దాంతోపాటు ఆ ఫ్రీ బస్ వల్ల కూడా అనేక
మంది ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. మా బిడ్డ ఆటో నడుపుతున్నాడు, మా బిడ్డ ఇంతకుముందు కనీసం ఆటో నడుపుతూ దాదాపు 1000 రూపాయలన్నా సంపాదించేది, కానీ ఇప్పుడు అదే వచ్చే పొజిషన్ లేదు, వారికి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరు అని చెప్పేసి ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరోపక్క మహిళలకు సంబంధించిన ఇన్ని పథకాలు చెప్పారు కానీ ఏ ఒక్క పథకం కూడా ఇప్పటిదాకా అమలు కాలేదని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఒక రైస్ మిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రైతులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అంటే ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా లేదా, గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది పరిస్థితులు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, గతంలో ఎట్లుండే రైతులకు సంబంధించిన పథకాలకు సంబంధించి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, ఎట్లా ఉండేటివి? కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మేము రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు, మళ్ళీ ఏంది పరిస్థితి? స్వామి అప్పుడైతే మనకు నీళ్ళు బాగా వస్తుండే, మళ్ళీ ఒకటి ప్లస్ రైతు బంధు కరెక్ట్ టైంకి పడుతుండే, అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి స్వామి. ఇప్పుడు ఈ రైతు బంధు లేదునా ఏది లేదు. మళ్ళీ ఒకటి మనము ఏది చేసినా అప్పుడు కరెక్ట్గా ఉంటుండే. ఇప్పుడు వికలాంగులది కానీ ప్రతి ఒక్క దానికి మంచిగా ఇస్తుండే ఆయన. ఈ ప్రభుత్వం వచ్చిన సంది ఎలాంటిది లేదు స్వామి. మళ్ళీ ఈసారి పంట ఎట్లా వచ్చింది? గట్టగా పంట మాకు రైతు బంద్ చేస్తలేడు, ఏం చేస్తలేడు, నా రైతు బంద్ చేస్తలేడు. ఆ చేసేలా ఉన్నాయి రైతు బంద్ చేసిండు, ఆ రోడ్లు పోసిండు, కరెంటు తెచ్చిండు, మాకు నీళ్ళు తెచ్చిండు ఆయన్ని, మళ్ళీ మా పింఛన్లు పెంచిండు. మళ్ళీ గతంలో అంటే రైతులను రాజు చేసే విధంగా కూడా మీకు రైతు బంధు పర్ఫెక్ట్ 2 సార్లు వేసేటోళ్ళు. అంటే ఇప్పుడు ఎట్లా మరి రైతులకు కూడా మేము కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయింది, మాకు వస్తలేవు, ఇప్పుడు వస్తలేవు, ఏం వస్తలేవు మాకు. ఆ పింఛన్ కూడా మళ్ళీ నెల వస్తుంది, పోయిన పింఛన్ వస్తలేవు. అన్న చెప్పండి, అంటే ఏంది సమస్యలు ఏంటి? అంటే ఇప్పుడు సంవత్సరం దాటింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాయా లేదా ఏంది? గత డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు 1 ఇయర్ అవుతుంది, ఇప్పటి వరకు రుణమాఫీ అయితే కాలేదు. 25% కూడా అయ్యిందో కాలేదో పనుడు పక్కన పెట్టుగానే మొత్తం ఆ పథకమే తీసేసినట్టే. ఎత్తేస్తారా ఏందో తెలియదు. ఇంకా పథకం అయితే చాలా మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఈ ప్రభుత్వం అయితే చాలా ఘోరంగా ఉంది. మళ్ళీ ఏమనుకుంటున్నారు ఊర్లలో రైతులందరూ? మళ్ళీ రైతులందరూ కూడా ఏమనుకుంటారా? మళ్ళీ గత ప్రభుత్వం బాగుంది అనుకుంటారా, ఈ ప్రభుత్వం బాగుంది అనుకుంటారా, ఏమంటారు? గత ప్రభుత్వమే బాగుందని అందరూ ఇప్పుడు మళ్ళీ బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ మీద బాగా అలిగేషన్స్, ఈ ప్రభుత్వం మీద బాగా అలిగేషన్స్ ఉన్నారు అందరూ. మార్పు అని అన్నారు, రైతులకు మార్పు వస్తుంది, రైతులను రాజు చేస్తామని చెప్పారుగా. ఏదో చేస్తారని అనుకున్నారు కానీ వాళ్ళతో ఏది కాదు, ఈ ప్రభుత్వంతో ఏది కాదు. 1 లక్షలోపు రుణమాఫీ చేసినాము, ఇప్పుడు 2 లక్షలలోపు చేస్తామని చెప్పి అయిందా? నేను తీసుకున్న 35,000, 35,000 కూడా కాలేదు. అసలు రుణమాఫీ కాలేదు, అసలు రుణమాఫీ కాలేదు. రైతు బంధు రాలేదు, 2 కిస్తులు రైతు బంధు రాలేదు. 6,000 ఇస్తాను, 6,000 కాదు, ఇంతకుముందు ఇచ్చిన 5,000 కూడా రాలేవు. కేసీఆర్ అంటే 5,000 ఇస్తుండే, టైం టు టైం ఇస్తుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఇస్తాడా ఇయ్యడా కూడా తెలుస్తలేదు. మార్పు కావాలి, మార్పు ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇస్తాడో కూడా చెప్తలేడు. అంత కన్ఫ్యూజ్ ఉంది రైతులకు. మళ్ళీ ఏమనుకుంటున్నారు రైతులందరూ కలిసి? అందరికి ఇదే బాధపడుతున్నాం, ఏమని పదాలు పడుతున్నారు, ఏమని బాధపడుతున్నారు? ఇక రాకపోయే మనకు టైంకి వస్తుంటే మంచిగా చేసుకుందామని మళ్ళీ అప్పులు చేయవలసి, బయట అప్పులు చేసుకోవాల్సి వస్తుంది, డబుల్ మిత్తులు కట్టవలసి వస్తుంది. ఈ గోదాంలోకి వస్తున్న రైతులు ఏమంటారు? ఇక్కడ మా మేడ్చల్ సొసైటీలో ఈ ఒక్క సొసైటీలో 525 మంది రైతులు ఉంటే 310 మంది రైతులకే రుణమాఫీ అయింది. ఇప్పుడు నేను కూడా రైతుని, నేను 36,000 రూపాయలు తీసుకున్నా, నాది కూడా రుణమాఫీ కాలే. మరి అక్కడ నేను నిన్న మొన్న అసెంబ్లీలోనేమో మరి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేస్తున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే కేటీఆర్ని అంటున్నాడు 75% అయింది, నేను రాజీనామా చేస్తా, మీరు రాజీనామా చేయరని వాళ్ళు అంటున్నారు. అది కేసీఆర్ గారు చేసినటువంటి రుణమాఫీ తప్ప ఈయన ఎన్నడూ రుణమాఫీ చేయలేదు. ఈ 35,000 36,000 కాలి, ఆయన 2 లక్షలు ఎవరికి చేసిరో మాకు అయితే అర్థమైతలేదు. అదే గతంలో ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇదే ముఖ్యమంత్రి గతంలో ఒక మాట అన్నారు, వెంటనే వెళ్ళి 2 లక్షల లోన్లు తీసుకోండి, మా ప్రభుత్వం రాగానే ఆ 2 లక్షల లోన్లు కూడా మాఫీ చేస్తామని అన్నారు. మళ్ళీ ఆ 2 లక్షలు పక్కన పెట్టు, కానీ ₹1,00,000 లోపల పర్ఫెక్ట్ అయినాయా? అదే అంటున్నాం. ఇప్పుడు ఆయన డిసెంబర్ 9న నేను 2 లక్షలు మీరు తీసుకోపోరే అంటాకల్లా చిన్న రైతు పెద్ద రైతు పోయి అందరు లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు మిత్తిలకే సరిపోతలేదు. ఈయన మాటకు మతి లేదు, MSCB గతి లేదు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి పాలన ఉంది. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి 10 సంవత్సరాలు రైతుకు బోర్ వేసుకోవాలి, రాత్రిపూట కావాలి వండుకోవాలనేది లేకుండే, ఒడ్లు అమ్ముడు ఏమనే బాధ లేకుండే, మరి రైతుకు టైంకు రోని వస్తుందంటే రైతు బంధు వేస్తుండే, రుణమాఫీ చేస్తుండే, కళ్యాణ లక్ష్మి ఈ సంవత్సరం ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ లక్ష్మి అరే అప్లికేషన్ పెడితే పత్రికలు అక్కడిక్కడ వంచి పెళ్లి అయిన వారం 10 రోజులలో కళ్యాణ లక్ష్మి వస్తుండే. ఆయన తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు, ఏమి లేదు.
మరి కరెంటు అది 200 యూనిట్లు అన్నాడు, అది కొంతమందికి మాపి అయితే లేదు. గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ కూడా 500 పథకం గ్యాస్ లేదు. అన్ని జూటా మాటల రేవంత్ రెడ్డి. ప్రజలందరూ ఎందుకంటే మా రైతులంతా అందరికి తెలుసు, కానీ మీ మైకు ముంగట మాట్లాడలేకపోయిండొచ్చు. కానీ అటు రైతులకు చేసేదేమీ లేదు, అటు మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు తప్ప ఇంకా వేరే పథకం అనేది ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ కాలేదని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క రైతులు కూడా గత ప్రభుత్వం చేసిన పనులే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నాయి తప్ప కొత్తగా ఒరిగిందేం లేదు అని చెప్పేసి వారు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఇక్కడ స్థానికుడు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మేడ్చల్ నియోజకవర్గంపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చందో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, మేడ్చల్.